ఆ గ్రామానికి ప్రతి ఏటా చుట్టాలు వస్తారు. ఖండాలు దాటి వచ్చే ఆ చుట్టాలు వస్తేనే ఆ గ్రామ ప్రజలకు ఎంతో ఆనందం. 4 ఏళ్ల తర్వాత గ్రామానికి మరలా వచ్చిన అతిథులతో ఖమ్మం మండలం చింతపల్లిలో సందడి వాతావరణం నెలకొంది. చింతపల్లి గ్రామానికి సైబీరియా దేశం నుంచి పెయింటెడ్ పార్క్ పక్షులు వేల మైళ్ల దూరం దాటి ఏటా వస్తూ ఉంటాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి మధ్య కొంగలు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. అయితే 4 ఏళ్లుగా కొంగలు రాకపోగా ఈసారి చింతపల్లి పరిసర ప్రాంతాల్లో చెట్లపై ఎర్రకళ్ల కొంగలు సందడి చేస్తున్నాయి. దీంతో అతిథులను చూసి గ్రామస్తుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పక్షులు గ్రామంలోని చింత చెట్లు, సర్కారీ తుమ్మ చెట్లు, వాటర్ ట్యాంక్ పై గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తి చేశాక తిరిగి వెళ్లిపోతూ ఉంటాయి. ఇక సైబీరియా కొంగలు సంరక్షణపై కూడా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలో ఎర్రకళ్ల కొంగలను చూసేందుకు స్థానికులే కాక వివిధ ప్రాంతాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వాటిని చూడ్డానికి వచ్చేవారు పక్షులపై రాళ్లు వేయడం, గూళ్ల నుంచి తరమడం వంటి చర్యలకు పాల్పడొద్దని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక సెల్ఫీలు దిగడం, గట్టిగా అరవడం చేయొద్దని సూచిస్తున్నారు. కొంగలు ఆవాసం ఏర్పరచుకున్న చెట్ల కొమ్మలను నరకొద్దని, గుడ్లు కింద పడినా, గాయపడినా, పక్షులు కనిపించినా అటవీ ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన కొంగలను అతిథులుగా భావించి కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సూచించారు. సైబీరియన్ పక్షులకు సంతానోత్పత్తి కేంద్రంగా చింతపల్లి ఉండడంతో గ్రామానికి మంచి జరుగుతుందని స్థానికులు అంటున్నారు. పక్షులు గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్నాయంటున్నారు. ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా గ్రామంలో విహరిస్తూ సందడి చేస్తూ ఉండడంతో తమ కుటుంబ సభ్యులా వాటిని చూసుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్ల దగ్గర, చెట్లపై, పొలాల దగ్గర నీటి సౌలభ్యం ఉన్న ప్రాంతాలలో గూడులు కట్టుకుని 3 నెలల పాటు తిరుగుతుండటంతో స్థానిక ప్రజలు వాటిని చుట్టాలా భావిస్తున్నారు. నుంచో మా చిన్నతనం నుంచో ఉన్నాయి ఆ కొంగలు. మా నాన్న వాళ్ళ కానుంచే మాకు జ్ఞాపకం ఏరిగిన కానుంచి ఇటు ఉండేది ఈ ఏరియాలో. ఇప్పుడు చింతలు ఏకమైనాక అన్ని చోట్ల గూళ్ళు పెడుతున్నాయి. కానీ కోతులు వాటిని ఉన్నిట్లా అసలు. మొన్న ఒక 3-4 రోజులు గెదిగినా మళ్ళీ పొద్దుగోక అయ్యే వస్తున్నాయి. ఎమ్మటే పొద్దురపాటు గెదిగిన మళ్ళీ సాయంత్రం కల్లా తిరిగి వస్తున్నాయి. అందుకనే వాటికి ఏదైనా ఒక రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని పట్టించి ఏరియాకెళ్ళి ఫారెస్ట్ ద్వారా గవర్నమెంట్ మీరన్నా పట్టించా కొద్దిగా బాగుంటుందని. కోతులు ఫుల్గా ఉన్నాయి. ఊరు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పోయినా ఉంటాయి, స్కూల్ దగ్గర ఉంటాయి, సెంటర్లో అన్ని చోట్ల కోతులు ఉన్నాయి. ఊళ్ళో మొత్తం దమ్ము కొట్టినా పోవట్లేదు. ఫారెస్ట్ ద్వారా కొద్దిగా పట్టించి పోయే మార్గం చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కోతుల కొంగల్ని షికా చేయటం, కోడిగుడ్లు బలగొట్టడం, గుడ్లని చెట్లు ఎక్కగానే ఈ లేసిపోవటం రబ్బరబ్బ అని భయపడతా ఉన్నాయి. సైబీరియా నుంచి వస్తాయని అంటారు. మా చిన్నతనం నుంచి చూస్తున్నాం. అవి మా ఊరికి ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి వస్తాయి అనేది సరే నా గుర్తుగా తెలవక ముందు కానించి వస్తాయి అనేది మాకు ఇవి వచ్చిన కానించే సరే రైతులకు కానీ అందులో అంత గ్రామంలో మంచిగానే ఉండండి. ఇది 10 సంవత్సరాల మంచి బాగానే రాకుండా మరి ఎట్లా ఎందుకు బంద్ అయినాయో కొద్దిగా చింత చెట్లు ఒకటి అయ్యి మొత్తం చెట్లన్నీ నరకటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ బాగానే వచ్చినాయి, సంతోషంగా ఉంది అవి వచ్చినందుకు. ఈ కొంగలు సైబీరియన్ కొంగలు అంటారండి. ఇవి కరెక్ట్గా జనవరి 1కి వస్తాయి మా దగ్గరికి. జనవరి 1కి మామూలుగా ఒక 4-5 కొంగలు వస్తాయి. 4-5 కొంగలు వచ్చి ఊరంతా మొత్తం చూసుకొని పోతాయి. ఎక్కడెక్కడ వాటి స్థావరాలు గతంలో ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి చూసుకొని 4-5 కొంగలు వచ్చి చూసుకొని ఇక వెళ్ళిపోయి మొత్తం ఒకేసారి ఇక 30, 40, 50 అట్లా ఒక 500-600 పైకి వస్తాయి అన్నమాట. కరెక్ట్ జనవరి 1కి వచ్చి చూసుకుని వెళ్ళిపోయాక ఫిబ్రవరి, మార్చి కల్లా ఫుల్ కొంగలు వస్తాయి. వచ్చి వాడు గూళ్ళు పెట్టుకుంటాయి. ఆ గూళ్ళు పెట్టుకొని పిల్లలు చేస్తాయి. పిల్లలు చేసినాక జూన్, జూలై, ఆగస్టులో ఇక వర్షాలు పడే టైం కల్లా పిల్లలతో వెళ్ళిపోతాయి. వీటికి రక్షణ కల్పించాలని కొంగలకి కోతులు ఒకటి వస్తున్నాయండి. బాగా కోతులు వచ్చి ఇట్లా చెట్లను ఊపటం, తర్వాత వాళ్ళు పెట్టిన గుడ్లని తినటం అట్లాంటివి చేస్తున్నాయి. అయితే సైబీరియన్ పక్షులు వస్తేనే తమ పంటలు బాగా పండుతాయని, గ్రామం సుభిక్షంగా ఉంటుందని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. ఎన్నో దేశాలు దాటి వచ్చే అతిథులను సురక్షితంగా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు.